హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గారమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, సో నేను చెప్పాను కదా మా అత్తయ్య వాళ్ళు అందరికీ ఒడిబియ్యం పెట్టారని. సో నేను కోడలు వరుస అవుతాను కాబట్టి నాకు ఇంట్లో ఒడిబియ్యం అనేది పెట్టకూడదు. సో కాబట్టి నాకు కళ్యాణ మండపంలోనే ఒడిబియ్యం అనేది పెట్టారనమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు లేట్ అయింది. యాక్చువల్లీ అందరికీ ఒడిబియ్యం పెట్టేశారు, నేనే లాస్ట్లో మిగిలిపోయాను అనమాట. సో ఇంకా అందుకని చెప్పేసి నాకు ఇప్పుడు ఒడిబియ్యం పెడుతున్నారు. సో వీళ్ళు నాకు పిన్నిలు వరుస అవుతారనమాట, కాబట్టి నాకు వీళ్ళు కట్టాలి. అత్త వరుస అయ్యే వాళ్ళు కట్టకూడదని చెప్పేసి సో వీళ్ళు కడుతున్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే శారీ ఇచ్చేసారు. శారీ మార్చుకొని వచ్చిన తర్వాత ఇంకా శారీలో ఫస్ట్ పసుపు కుంకుమ యాజ్ ఇట్ ఈజ్ మొన్న చూపించాను కదా వీడియోలో, సేమ్ అదే విధంగా పెడతారనమాట. సో ఫస్ట్ అయితే కాళ్ళకి చేతులకి పసుపు రాసేస్తారు అండ్ ఫేస్కి కొంచెం పసుపు పెట్టి ఇంకా బొట్టు పెట్టేస్తారు. పెట్టేసి ఇంకా ఫైనలీ కాళ్ళకి చేతులకి అంతా పసుపు రాస్తారనమాట, గ్యాప్ లేకుండా. రాసిన తర్వాత ఒడిలో పసుపు కొంచెం అండ్ కుంకుమ కొంచెం పెడతారు. దాని తర్వాత ఒక ప్యాకెట్లా ఉంటుంది అనమాట, అంటే దాని ఒడిబియ్యానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. తర్వాత కొబ్బరి చిప్పలు, ఎండు కొబ్బరి చిప్పలు అనేవి పెడతారనమాట. సో అందులో ఏమేమి ఉంటాయంటే ఆ ప్యాకెట్లో తెలిసే ఉంటుంది అందరికీ. సో ఇందులో వచ్చేసి చిన్న బొమ్మ లాంటి హౌస్ ఒకటి ఉంటుంది, అదేదో చవాక్ అని ఒకటి ఉంటుంది. తర్వాత కుంకుమ, పసుపు, తర్వాత పొడి ఉంటుంది అన్నమాట, అదేదో పొడి మరి. ఇలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. నల్ల గాజులు, చిన్న అద్దము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఎండు కొబ్బరి అనేది కంపల్సరీ పెడతారనమాట. ఎండు కొబ్బరి పెట్టిన తర్వాత బెల్లపు ముద్దలు, తర్వాత బియ్యము, ఇంకా స్నాక్స్ అన్నమాట, మురుకులు, పబ్బిళ్ళలు, స్వీట్స్, ఇట్లాంటివన్నీ పెడతారు. లైక్ ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుందంటే, ఇంకా బెల్లం అనేది ఉంటే వాటర్ ఫామ్ అయిపోద్ది కదా, ఇంకా అందుకని చెప్పేసి అలా కాకుండా చిక్కీస్ ఉంటాయి కదా, సో చిక్కీస్ అనేవి యాడ్ చేసేసారనమాట. ఎలాగో చిక్కీస్ కూడా పెట్టాలి కదా, సో అందుకని చెప్పి, సో వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కదా అని చెప్పి అలా చేస్తున్నారు. సో ఇంకా కాళ్ళకి చేతులకి పసుపు అంతా రాసేసారు. ఇంకా ఫైనల్లీ ఒడిబియ్యం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇంకా అదే అతిథి మర్యాదలు అంటారు కదా, సో అలా చేస్తారనమాట. అయిన తర్వాత సో ఇంకా ఒడి పట్టిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ ఇంకా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేస్తారనమాట. సో ఈ విధంగా పసుపు కుంకుమలు, పువ్వు అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఒడిబియ్యం అన్నమాట. సో ఇవన్నీ ముందుగా ప్యాక్ చేసి పెట్టుకున్నవి. సో ప్యాక్ చేసి పెట్టుకున్నవి అలాగే ఇంకా ప్లేట్లో పెట్టి ఇంకా ఒడిలో పోస్తానమాట. సో నాకు అటు ఇటు తిరగడానికి హడావిడికి సరిపోయింది. సో ఇంకా నేను మెస్సీగా కొంచెం ఎండలో ఫుల్గా తిరిగేసి వచ్చానమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ముగ్గురు కలిసి బియ్యం అనేది ఒడి నింపుతారు. ఇంకా ఒడి నింపిన తర్వాత ఆ లాస్ట్లో ఉన్న బియ్యాన్ని ఒక 2-3 టైమ్స్ వాళ్ళ ప్లేట్లోకి తీసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ మనకి కొంగులో కొంచెం బియ్యం అనేది కట్టుకోవాలన్నమాట. ఇంటికి వెళ్ళేంత వరకు అది ఇవ్వకూడదు అన్నట్టు. నార్మల్గా అయితే మనం ఎక్కడైతే ఒడిబియ్యం కట్టుకుంటామో అమ్మగారి ఇంట్లోనే కట్టుకుంటామో, సో కట్టుకున్న చోట 4 మూలల వాళ్ళ ఇంట్లో బియ్యం చల్లి మన ఇంటికి బియ్యం తీసుకెళ్ళాలన్నమాట. అండ్ మన ఇంటికి బియ్యం తీసుకెళ్ళిన తర్వాత కూడా 4 మూలల బియ్యం అనేది చల్లాలి. సో ఇక్కడ అదే చెప్తాను అనమాట. నా ఒళ్ళలోంచి కొంచెం బియ్యం తీసుకున్నారు. అండ్ ఇంకా ఈ బియ్యం అంతా మళ్ళీ నాకు కవర్లో ప్యాక్ చేసి పెట్టేశారు. అండ్ కాస్త బియ్యాన్ని మాత్రం అలాగే ఉంచుకొని కొంగు చివరన ముడిపెట్టి ఇంకా ఆ బియ్యం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో 4 మూలలా వేసుకోవాలన్నట్టు. సో ఇవాళ వీడియో ఇదే అన్నమాట, నా ఒడి బియ్యం. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజ్గారమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్. వీడియోనైతే అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఎవరు చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్
అండ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇక్కడ ఏంటంటే అక్షంతలు వాళ్ళు వేయాలి, బట్ వాళ్ళు నా చేతికి ఇచ్చి నన్ను ఏమంటున్నారు. సో నేను వాళ్ళకంటే చాలా చిన్నపిల్లని కాబట్టి మళ్ళీ ఫైనల్గా వాళ్ళే తీసుకొని వాళ్ళు వేసారనమాట. అంటే ఒడిబియ్యం కట్టుకున్న వాళ్ళని లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు.